కన్న తల్లి చనిపోతే ఆమె దగ్గర ఉన్న ఆస్తి పంచుకోవడం కోసం తల్లి చనిపోయిన 3 రోజుల దాకా కూడా అంత్యక్రియలు చేయకుండా అట్లనే పెట్టిన అక్క చెల్లెలనమాట గొడవ పడుతున్నారనమాట ఆస్తి కోసం. ఆమె దగ్గర ఉన్న ఆస్తి పంచుకోవడం కోసము. ఈమెకి ఇప్పుడు 8 ఇయర్స్ ఉన్నాయంట, తల్లికి 8 ఇయర్స్ ఉన్నాయంట. చిన్నతనంలోనే భర్త చనిపోతే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇద్దరు ఆడపిల్లల కోసం కష్టపడి ఎంతో కొంత డబ్బు, బంగారం, పొలం అయితే సంపాదించుకుంది. 8 ఎకరాల పొలం ఏముందంట. 8 ఎకరాల పొలంని, బంగారంని, ఇంటిని ఇద్దరు పిల్లలకి సరి సమానంగా పంచి పెళ్ళిళ్ళు చేసి ఇంకా పిల్లల్ని అయితే సెటిల్ చేసింది, ఇద్దరు ఆడపిల్లల్ని. కాకపోతే 8 ఇయర్స్ ప్లస్ ఉన్నాయి కదా, ఇంకా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా ముసలోళ్ళకి. మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే అప్పటిదాకా మరి పెద్ద కూతురు దగ్గర ఉందో ఏమో తెలియదు, కానీ ఆమె దగ్గర ఉన్న మిగతా కొంచెం పెట్టుకుంటూ ఉంటారు కదా, ఎంతో కొంత బంగారం, ఎండి ఎంతో కొంత ఉంటేనే ఫ్యూచర్లో చూసుకుంటారని చెప్పేసి ఇంకా అట్లా ఉన్న ఆమె దగ్గర కొంచెం బంగారం, ఎండి తీసుకొని చిన్న కూతురు దగ్గరికి వెళ్ళిందంట. ఆమె వేరే ఊర్లో ఉంటుంది. ఇంకా ఈ బిడ్డ అయితే ఆమె ఊర్లోనే ఉంటుంది. మరి మేబీ ఇంటికి చేసుకుంటవచ్చు, పెద్ద కూతురుతోనే ఉందేమో మేబీ ఇన్ని రోజులు. మరి ఏదైనా ఇష్యూస్ అయినా ఏమో తెలియదు. ఆమె దగ్గర ఉన్న బంగారం ఎండి తీసుకొని చిన్న కూతురు దగ్గరికి వెళ్ళిందంట. కానీ అప్పటికే ఆమెకి హెల్త్ ప్రాబ్లం చాలా తీవ్రమయ్యి కొన్ని రోజులకే చనిపోయిందంట. ఇంకా మెయిన్ ఇంటి దగ్గరికి, ప్రాపర్ దగ్గరికి తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఇంకా చిన్న కూతురు అక్క దగ్గరికి అయితే తీసుకొని వచ్చింది కార్యక్రమాలన్నీ చేద్దామని చెప్పి. కానీ అక్క మనసులో ఏముందంటే, అమ్మ ఇక్కడ నుంచి చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం బంగారం ఎండి తీసుకొని వెళ్ళింది. ఆ బంగారం ఎండి ఇప్పుడు మొత్తం చెల్లి దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు అమ్మ కార్యక్రమాలు కనుక అన్నీ చేసేస్తే ఆ బంగారం ఎండి నా దగ్గరికి రాదు. ఇదే కరెక్ట్ టైము, అమ్మని అంత్యక్రియలు అన్నీ చేయనీయకుండా ఇట్లనే పెట్టి ఆ బంగారం ఎండి తీసుకొచ్చి సమానంగా పంచుకునేదాకా అమ్మ కార్యక్రమాలు చేయకుండా ఆపాలి అని చెప్పేసి తల్లి చనిపోయిన 3 రోజుల దాకా కూడా కార్యక్రమాలు అసలు చేయనీయలేదంట. చెల్లి పైన దాడి చేసిరంట, కొట్టిరంట. ఆమెని అమ్మని దగ్గర తీసుకొచ్చిన మిగిలిన బంగారం అంతా తీసుకురావాలని చెప్పేసి చెల్లిని కొట్టి దాడి చేసిరంట. ఇంకా తర్వాతకి ఈమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందనమాట. ఇట్లా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోయి ఈ రోజుకి 3వ రోజు అవుతుంది, ఈరోజు కూడా మా అక్క కార్యక్రమాలన్నీ చేయనివ్వట్లేదు అని చెప్పేసి పోయి ఆమె పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి మందలిచ్చి ఇద్దరు అక్క చెల్లెలకు నచ్చ చెప్పిన తర్వాత అప్పుడు ఆమె కార్యక్రమం అన్నీ చేయనిచ్చిందంట. కానీ మిగిలిన బంగారం తీసుకురావాలి, మా అమ్మది మిగిలిన బంగారం తీసుకొచ్చి ఇద్దరు సరి సమానంగా పంచుకోవాలని చెప్పేసి గొడవ పడుతుంది అనమాట ఆమె. అసలు చూడండి, కన్న తల్లి నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసింది. చిన్నతనంలోనే భర్త పోతే పిల్లల కోసమే కష్టపడి 8 ఎకరాలు అంటే ఈ అసలుకి మామూలు విషయం కాదు. 8 ఎకరాలు సంపాదించడం అంటే ఒక ఆడామే 8 ఎకరాలు సంపాదించిందంటే అసలు మామూలు విషయమే కాదు. ఇద్దరు పిల్లలకి మంచి సెటిల్ చేసినా కూడా మిగిలిన బంగారం ఇంటి కోసం తల్లి చనిపోయిందని కనికరం కూడా లేకుండా గొడవ పడుతున్న అక్క చెల్లెలు చూడండి.